మాజీ సీఎం జగన్ పై బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు పరామర్శ పేరుతో అన్నదాతలపై దండయాత్రలాగా వెళ్లారని మండిపడ్డారు. రైతుల కోసం వెళ్లిన జగన్ కు మంది మార్బలం ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చే స్థాయి జగన్ది కాదన్నారు. బుద్ధా వెంకన్న విధ్వంసకర పాలన అందించారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. బుద్ధా వెంకన్న అవినీతి కేసులో జగన్ జైలుకి వెళ్లినప్పుడు ప్రజలెవరూ రోడ్లపైకి రాలేదన్నారు. కానీ చంద్రబాబు అరెస్ట్ సమయంలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారని చెప్పారు బుద్ధా వెంకన్న. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని పదే పదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే అంత సీను జగన్మోహన్ రెడ్డికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ తాత ఫ్యాక్షనిజం మీద పోరాడాడు, మీ నాన్నగారి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాడు. నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విధ్వంసం మీద పోరాడాడు. ఆయన ఏదో రైతు వ్యతిరేకి, మేము రైతుల పక్షపాతం అంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. అసలు మీ ఫ్యామిలీ రైతు ఫ్యామిలీ కాదు. మీ తాతగారు గ్రానైట్ వ్యాపారం, మీ నాన్నగారు ఫ్యాక్షన్ వ్యాపారం, నీది విధ్వంస వ్యాపారం. ఆయనకి రైతుల గురించి తెలియదు అంటాడేంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి ఒక్కటి కూడా అబద్ధం. అసలు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో కానీ ఆ స్క్రిప్ట్లోనే తేడా ఉంది.